సారా బాటిల్ చేతులు పెట్టుకున్నాడు. ఏం చేస్తాడు, ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని అనుకుంటాడని కూడా. అరే జేబులో డబ్బులు లేవు, దీన్ని దాచుకుని తాగుదామని. ఏ తాగుబోతాయని అనుకుంటాడా? తలక ఏదో తాగట్టేది తాగుదాం అనుకుంటాడు కానీ చేతిలో పెట్టుకుని ఈ రోజు మూత రేపు మూత. కానీ క్రైస్తవ లోకం మాత్రం బైబిల్ చేతిలో పట్టుకునే చూస్తున్నారు. దాన్ని తినేవారు లేరు, వినేవారు లేరు. మన మీద త్రాగేవారే నయం కదా. వాళ్ళ ముందున్నది మంచిదో చెడ్డదో పక్కన పెడితే ఆస్వాదిస్తున్నారా లేదా? మరి క్రైస్తవ లోకం బైబిల్ అలా పట్టుకుని ఉంది. నేను చెప్తున్నాను, డౌట్ లేదు. వెనకాల ఉన్న అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఈ రోజు బైబిల్ తెస్తారు కదా, ఇంటికి వెళ్ళిన అన్ని ఒక చోట బైబిల్ పెడతారు. ఆ వారం అంతా సీరియల్ అని, కలబోలు కబుర్లని, పనికి మాలిన కబుర్లని, అదని ఇదని నా రకాలని చేసి పిల్ల ఎక్కడుంది బైబిల్ అని అడిగి మరలా ఆదివారమే బైబిల్ తెచ్చేవారు చాలా మంది ఉన్నారు. నీ ఇంట్లో ఎప్పుడు ఫోన్ పట్టుకుని అక్రమమైన మార్గంలో తిరిగే ఓ మనవరాలు ఇంట్లో ఉంది, అక్రమమైన దారిలో తిరిగే మనవడు ఒకడు నీకున్నాడో ఏం చేయాలి? మాస్టర్ గారు మా ఇంట్లో ఓ పరిస్థితి జరుగుతా ఉంది, నిన్ను నమ్మి చెప్తున్నా, నాకు రెఫరెన్స్ ఈ బైబిల్లో కాగితం మీద రాసి అని రాయించుకు పట్టుకెళ్ళి, రే మనవడా నువ్వు చాలా మంచోడు అని నాకు తెలుసు, నాకు మాట చదవాలనిపిస్తుంది బైబిల్లో, ఓసారి మాట చదవరా. ఏంటమ్మా ఎవరు ఇది ఒకటి చదివి వెళ్ళిపోరా, ఏంటి చెప్పు, ఇదిగో మన పాస్టర్ గారు ఇచ్చారా, ఎందుకో ఇది నన్ను చదువుకోమన్నారు, ఒకసారి చదవరా. ఆ మాట తీసి చదివితే అందులో అవసరాల ప్రేమ గురించి, నిజమైన ప్రేమ గురించి వ్రాయబడింది. అక్రమమైన మార్గంలో నడుస్తున్న వ్యక్తి దేవుడు ప్రేమ స్వరూపి అని ఒక అద్భుతమైన మాటను చదివాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అనే వచనాన్ని చదివాడు. నిజమైన ప్రేమను గురించి చదివాడు. ఎంతో కొంత ఆలోచిస్తాడా, ఆలోచించడా, ఒకటికి 2 సార్లు మారతాడా, మారడా? అక్కడ ఏ ప్రయత్నం చెయ్యం. బైబిల్ పెట్టిన చోట పెట్టినట్టుంటది. వచ్చి అంత అయిపోయిన తర్వాత, చేతులన్నీ కాలిపోయిన తర్వాత, పాస్టర్ గారు 2 అట్టాకులు కోసేవండి. ఆ చేతులు కాలిపోయిన తర్వాత ఏంటి, పాస్టర్ గారు 2 అట్టాకులు కోసేవండి. ఏమా కాలిపోనియండి, మా మనవడి చేతులు, మా మనవరాల చేతులు కాలిపోని. ఎలా కాలిపోని? ఎప్పుడు ఫోన్ ఇచ్చుకునే ఉంటాడు, ఎప్పుడు ఫోన్ ఇచ్చుకునే ఉంటది, ఫోన్ నొక్కుంటుంది, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంది అనుకున్నాను కానీ చెయ్యరాని పనులన్నీ చేసి పనికి మొదలున్నాడు, దారి తప్పి ఇంటి మీదకి పరువు లేకుండా చేశాడు సార్. మరి ఇంతకాలం అలాంటి మలినాలను, అలాంటి పాపాలను పోగొట్టగలిగిన జీవవాక్యం నీ చేతిలో లేదా? ఉందే. ఏం చేసావు? పక్కనట్టు కూర్చున్నా, ఇంట్లో పెట్టి కూర్చున్నా, మంచం కిందో కొంచెం కిందో అరమరలోనో ఎక్కడో పెట్టాల్సింది కాదు, ఏదో రకంగా తెరిచేయాలి, ఏదో రకంగా చదివేయాలి. వీలైనంత మట్టుకు దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేత పట్టుకుని నిత్యము జ్యోతుల వలె అనేక మంది ప్రజల మధ్య నీవు వెలుగుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.